గాలి వచ్చినప్పుడే తూర్పు అల పట్టుకోవాలి. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు. తెలుగుంటే తెల్లారేసరికి కోటీశ్వర్లు కావచ్చు అనే ముచ్చట్లను మించినట్టు ఆలోచన చేస్తురు కావచ్చు. ఆయిల్ వ్యాపారం చేసేటోళ్ళు మందిని నిండా ముంచుడు ఎట్లనో పబ్లిక్ జేబులలో పైసలు గుంజుకునుడు ప్లానింగ్ చేస్తున్నారట. ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కదా. సెంటర్ సర్కార్ ఓట్లు అయిపోయేదాకా ఓపిక పట్టి ఎన్నికలు అయిపోగానే ఏకదం రేట్లు పెంచుతుందని అంచనాకు వచ్చిండ్రట. అందుకే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అమ్మితే కొద్దిగానే లాభం వస్తుంది. కొన్ని రోజులు నో స్టాక్ బోర్డులు పెట్టి ఉన్న స్టాకు నిల్వ చేసుకుంటే కాసుల వర్షం కురుస్తుంది. కామన్ పబ్లిక్ దగ్గర కాదన్నా పైసలు వస్తాయి. అందుకే అదును చూసి పెట్రోల్ డీజిల్ అమ్ముడు ఆపాలననే కక్కుర్తి పబ్లిక్ ను గిన్ని పాటలు పడేటట్టు చేస్తున్నదట. ఆయిల్ కంపెనీలే కాదు డీలర్లు కూడా తెలివి మీరిన ఆలోచన చేస్తున్నారట. ఎట్లాగో ఎన్నికల ఫలితాలు మే 5వ తారీఖు నాడు వస్తాయి. ఆ తర్వాత సెంటర్ సర్కార్ రేట్లు పెంచుడు ఖాయం. అప్పటిదాకా ఒక్క సుక్క పెట్రోల్ డీజిల్ పోయొద్దు. బంకుల ముందు జాతర తిరగ పబ్లిక్ వచ్చి ఆగ్రహం ఎల్లగక్కినా పర్షాన్ కావద్దని నిగ్రహంతోని నో స్టాక్ బోర్డులు పెడుతున్నారట. చూడుండ్రు ఎట్లున్నదో వ్యాపారాలు చేసేటోళ్ళ ప్లానింగ్లు. వడ్లు వాగుల పోతేంది, గడ్డి గంగల పోతేంది, మాకు లాభాలు రావాలి, కోట్ల ఎన్కేసుకోవాలన్నట్టు చేస్తురు. ఆ మోసాలు తెలియని పబ్లిక్ ఏమో పర్షాన్ అవుతున్నారు. పాపం సామాన్యుని బతుకు వ్యాపారుల చేతుల కీలుబొమ్మ తిరగ తయారైంది పో. కాలానికి తగ్గట్టు మనిషి మారకుంటే, అప్డేట్ కాకుంటే, పరిస్థితులను అర్థం చేసుకొని మారకుంటే కాల గర్భంలో కలిసిపోతాడని ముచ్చట బాగా తెలిసినట్టున్నది ఈ అన్నకు. ఏం చేసిండో చూడుండ్రి. తెలుగున్నోడు తేరగా వచ్చిందా అని తీసుకోడు. అందరికంటే కొత్తగా ఆలోచన చేస్తాడు. మంచి ఉపాయం ఉంటే ఎసొంటి పరిస్థితిని అయినా ఎదుర్కొంటాడు. అసొంటి మొండిగట్టమే ఉన్నట్టున్నది. సెల్ ఫోన్ల సిమ్ములు సేల్ చేసే ఓ అన్న పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డు పెట్టి పబ్లిక్ వెనకకు మరిపోతున్నారు కదా. అవి వాళ్ళను తన దిక్కు మలుపుకునే పని చేసిండు. పుండు ఎక్కడుంటే అక్కడనే మందు పెట్టాలి అన్నట్టు మా దగ్గర సెల్ ఫోన్ సిమ్ము తీసుకుంటే లీటర్ పెట్రోల్ ఫ్రీ అని పెట్టిండు. ఇంకేమున్నది, జనం పెట్రోల్ బంకులకు బదులు ఈ సిమ్ములు అమ్మే సెంటర్కే ఎక్కువ వస్తుండ్రట బండ్లు పట్టుకొని. ఎండల కిలోమీటర్ల కొద్ది లైన్లు కట్టి తిప్పల పడే బదులు ఆఫర్లు వచ్చిన సిమ్ తీసుకొని బండ్లే పెట్రోల్ పోసుకొని తిరగొచ్చని ఇష్టం లేకున్నా సిమ్ములు కొంటురట. ఎదుటోళ్ళ అవసరాన్ని పెట్టుబడి తిరగ మలుచుకునుడు అంటే గిదే కావచ్చు. కాలానికి తగ్గట్టు పరిస్థితికి తగ్గట్టు మారిపోవడంటే గిదే కావచ్చులే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల సెంటర్లో చేసిన ఉపాయం ఇది. సిమ్ముల కోసం కాకుండా పెట్రోల్ కోసమైనా పబ్లిక్ పరుగులు పెట్టుకుంటూ వస్తారని మంచి ప్లానింగే వేసిండ్రు. జనం నాడి తెలిసినోడే లీడర్ అన్నట్టు పబ్లిక్ అవసరాలు తెలిసినోడే వ్యాపారి అనిపించుకున్నారు. దేనికైనా ఉపాయం ఉండాలి, అది లేకుంటే ఉపాసం వండాలి, అంతే కదా.